హాయ్ అండి, అంత బాగున్నారా అండి? మీ బుజ్జి తల్లుల కోసం ఈజీగా మీరు స్టిచ్ చేసుకునేలాగా, కటింగ్ చేసుకునేలాగా నేను చెప్పే ఈ టెంపుల్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఎలాగో చూద్దాం రండి. ముందు మీ దగ్గర ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీ దగ్గర శారీలో బ్లౌజ్ అయినా చాలండి, ఈజీగా వచ్చేస్తుంది మోడలు. 3 years పాపల వరకు బాగా ఉంటుంది ఇది ఈ స్కర్టు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు సైతం ఈ కటింగు స్టిచ్చింగు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు క్లాత్ని ఇలా తయారు చేసుకోండి. 2 భాగాలు కలిపి కుట్టేసుకోండి. దాన్ని ముందు 3 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. బాగా సరి చేసుకొని ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీ అండి ఇలా కుట్టుకోవటము. అసలు ఎంత అందంగా ఉంటుందంటే చిన్న చిన్న పిల్లలకు ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా బార్డర్ ఉన్న క్లాత్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఇలా తయారు చేసుకోండి. కొంతమంది శారీస్లో బ్లౌజు కుట్టించుకోరు పెద్దవాళ్ళు, అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలా 3 ఫోల్డింగ్ వేయండి. దాన్ని మళ్ళీ మధ్యకు మడవండి. మళ్ళీ మధ్యకు మడిచేసేయండి సరి చేసుకొని. దాన్ని మళ్ళా అలా మడవండి. మళ్ళీ 3 ఫోల్డింగ్ వేసుకోండి. అలా నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు దాన్ని ఎలా కట్ చేయాలో కూడాను చూపిస్తున్నాను చూడండి. వీడియో చూడంగానే లైక్ చేయండి. మాకు కావాల్సింది మీ లైక్లే కదండి. నా వీడియోలు ఫాలో అయ్యారంటే ఎన్నో చిట్కాలు, ఎన్నెన్నో అద్భుతాలు మీకు టైలరింగ్లో చూపిస్తానండి. నేను చెప్పే టిప్స్ ఎంతో మీకు ఉపయోగంగా ఉంటాయండి. మీరు దాన్ని అలా ఇటు 2 పాయింట్లు, అటు 2 పాయింట్లు, మధ్యలో భాగాన్ని దగ్గర 4 వస్తుంది ఇలాంటి బ్లౌజులకి. చూడండి 4 వచ్చింది. మీరు దాన్ని కిందకి క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. చాలా ఈజీ అండి ఇది. నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అంతో ఇంతో చేతైన వాళ్ళకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయటం, కటింగ్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది, మీకు చేతనవుతుంది. దాన్ని అలా క్రాస్గా కట్ చేయండి. దీన్ని టెంపుల్ కటింగ్ అంటారండి. టెంపుల్ పిల్లలకు చాలా అందంగా కూడా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు. ఇలా ఈ టెంపుల్ కటింగ్ని ఇలా కట్ చేసుకోండి క్రాస్గా. ఇప్పుడు చూడండి అవన్నీ విడివడి భాగాలుగా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వాటిని ఒకదానికొకటి కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. ప్రతి కటింగ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నారంటే అలా కలుపుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. అలా మొత్తం కలిపి కుట్టుకోండి. మీకు లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం తగ్గించే పెట్టాను వీడియో. ఒక 2 స్టిచ్లు చూపిస్తాను మీకు. మిషన్ మీద కుట్టు వేసుకోండి. అలా మొత్తం కుట్లు వేసుకున్నారంటే మీకు అది ఒక మొత్తం కలిపి ఒక పార్ట్ లాగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు స్కర్టు షేప్ కూడా వచ్చేస్తుంది ఈజీగా కూడాను. ఈ మధ్యనే కొత్తగా ఈ ఛానల్ పెట్టాను, అరుణ కొంజేటి. నాది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉందండి. 3 years నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నాను నేను. దానిలో ఆల్ ఇన్ వన్ లాగా అన్ని విషయాలు ఉంటాయి. వంటలు కావచ్చు, వగేరా వగేరా అన్ని, స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అక్కడక్కడ. అలా అన్నీ కలిపి కుట్టుకోండి. అలా కలిపి కుట్టుకోగానే మీకు షేప్ వచ్చేసింది చూడండి. ఇలా ఆ చివర ఈ చివర కొంచెం మడిచి ఒక 4 పాయింట్లు అలా పొడవున కుట్టు వేసేసుకోండి. అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అండి. ఇది అంతా 1 month కూడా కాలేదు, బాగానే ఆదరిస్తున్నారు. ఇంకా మీరు ఆదరిస్తే నాకున్న ఐడియాసు, నాకున్న అనుభవాన్ని మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. పసిపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఎవ్వరికైనా కానీ
సరిపోయేలా నేను స్టిచ్చింగ్ నేర్పించగలను. తర్వాత పట్టీ వేసుకుందామండి. ఇది పలుచగా ఉంది కాబట్టి దీనికి నేను లైనింగ్ కూడాను క్రాస్లో తీసి లైనింగ్ కూడా వేశాను. ఇది నడుం పట్టీ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. దానిలో పైన వచ్చిన వేస్ట్ అది. లైనింగు క్రాస్ లంగా కట్ చేసినట్టు కట్ చేసేసి మనం ఆ బిట్లన్నీ జాయింట్ చేసుకొని లోపల లైనింగ్ని జాయింట్ చేసుకోవచ్చండి. అది కూడా కటింగ్ చూపిస్తున్నాను చూడండి. లోపల వేసే లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగాను. అలా మీరు ఆ చివర ఒక లంగా నడుం కొలుచుకుని దాన్ని 4 భాగాలు చేసుకుని అలా పెట్టండి, సరిపోతుంది. నాకు 24 వచ్చింది నడుం కొలత మడత మీద. 24 అంటే ఒక 7 పెట్టానండి నేను. 4 ఏళ్ళు 28 కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఈ ముక్కలు మొత్తం మనం జాయింట్ పెట్టుకొని 3 జాయింట్లు వస్తాయండి. దీనికి మనం ఈజీగా లైనింగ్ వేసేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకులే కదండి మాకెంతో ఆనందాన్ని ఇచ్చేది. మీ కామెంట్స్ మరీ ఆనందాన్ని ఇస్తాయండి. మేము ఇంత కష్టపడి ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టమవుతుందండి. స్టిచ్చింగ్ వీడియోలు, కటింగ్ వీడియోలు, అది మీరు అర్థం చేసుకోవాలి కదా. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.